ఇదే దాడి జరిగింది. పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఇదే ఏదైతే వాహనంలో కూర్చున్న సీటు పైన ఆ సీటు ముందర కూడా పెద్ద ఎత్తున రాళ్ళు దాడి జరిగింది. అక్కడ అద్దాలు అటువైపు నుంచి ఆ రాయి వచ్చి పడినట్లు, అటువైపు నుంచి పెద్ద రాయి వచ్చి ఇటు పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కారులో ఇటువైపు మరో రాయి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అటువైపు నుంచి రాళ్ళు విసరడంతో అటువైపు నుంచి రాయి ఇటువైపు నుంచి రాయి కారులో పడింది. మొత్తం మీద వెనక వైపున కూడా చూడవచ్చు. మధ్యలో ఏదైతే దాడికి ఉపయోగపడిన సుత్తి కూడా ఇక్కడే ఉంది. సుత్తి ఓ వైపున ఉంది. సుత్తికి కర్ర జారిపోయినప్పటికీ సుత్తి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన కర్రలు చర్యలు తీసుకుంటారా లేదా గవర్నమెంట్? మాకు కావాల్సిన న్యాయం ఇది. చెప్పండి, ఎట్లా జరిగింది అసలు? ఈడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఎందుకు రావాలి? ఒకవేళ వచ్చినారు, ప్రతిపక్ష నాయకుడు వచ్చినాడు, ఇప్పుడు వాడు ఎమ్మెల్యేగా ఉండి పారిపోయి ఒంగోలులో నిలబడినాడు. వాడికి ఇడేం పని? అభ్యర్థులు దాడి జరిగినప్పుడు మేము లేము. దాడి జరిగిందని తెలిసి మేము ఇక్కడికి వచ్చినాం. వాడు ఓడిపోతాడని తెలిసి కౌంటింగ్ ఆపించాలని ప్రత్యర్థి అయినటువంటి మా పులివర్తి నాని గారు, తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి మీద, వారి భార్య మీద దాడి చేసినాడు. వాడు ఓటమిని అంగీకరించినాడు. మాకు బుద్ధి ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి స్ట్రాంగ్ రూమ్ జోలికి వెళ్ళాలా, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళలేదు. మొత్తం మీద అయితే పులివర్తి నానికి సంబంధించిన AP 03 CD 6688 కారును విధ్వంసం చూసొచ్చు. మన వెనకల వైపు అద్దాలు కూడా పగిలిపోయినాయి. అదేవిధంగా ఇటువైపు నుంచి బలమైన రాళ్ళు 2 పడ్డాయి. అటు మనం ఏదైతే నాని కూర్చున్న సీటు వద్ద ఒకటి, అటు మధ్యలో సీటు వద్ద ఒకటి కూడా పడింది. ఇది ముందర వైపు సుత్తితో పగలగొట్టారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ఏరియాలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ విధంగా అరాచక శక్తులు వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు, ఏదైతే దాడికి పాల్పడ్డ కారులో నుంచి వైసీపీ కండువాలతో పాటు పెద్ద ఎత్తున జెండాలు, అదేవిధంగా ఓటర్ లిస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారము రామచంద్రాపురానికి సంబంధించిన జడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి ఈ దాడిలో దాడికి పాల్పడ్డ వ్యక్తులు వైసీపీకి సంబంధించి రామచంద్రాపురం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, ఏదైతే ముఖ్యంగా జడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి నాయకత్వంలో 150 మందికి పైగా వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారన్నట్టు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన ఈ కార్లలోనే దుండగులు వచ్చి ఆయనకు అడ్డంగా వచ్చి దాడి చేశారు. ఏదైతే కర్రతో పాటు కర్రలతో రాళ్ళు నిలబెట్టు పురందర్ రెడ్డి నడవలూరు సన్ ఆఫ్ వాసుదేవ్ రెడ్డి ఇండివిజువల్ కార్ నెంబర్ ఇది RC. దీనికి సంబంధించి ఈ రిజిస్టర్డ్ కారు పురందర్ రెడ్డికి సంబంధించిన కారుగా ఈ కారులో దొరికిన RC ప్రకారం తెలుస్తుంది. నడవలూరు రామచంద్రాపురం మండలం, చిత్తూరు, అనంతపురం డిస్టిక్ అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కారుకు సంబంధించి పూర్తిగా ఏదైతే రామచంద్రపురం మండలానికి సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కారుకు సంబంధించి వారే మొత్తం మీద దాంట్లో ఆ కారులో మద్యం బాటిలతో పాటు ఫైర్ అవుతుంది చూడండి, జెండా ఆపేయండి. మొత్తం మీద ఇక్కడ కారు కూడా కాలిపోయే పరిస్థితిలో ఉంది. కారు ఫైర్ అవుతుంటే పోలీసులకు మనం ఈ సమాచారం అందించాము. వారు దీన్ని ఆపివేస్తున్నారు. మొత్తం మీద చూస్తే పరిస్థితి ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈవీఎంలను భద్రపరుస్తున్నారు ఈ ప్రదేశంలోనే ఇక్కడ ఈ విధమైన గొడవలు చెలరేగడాన్ని మాత్రం శాంతి భద్రతల సమస్యగానే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈవీఎం దగ్గరికి వచ్చి చూసుకొని ఈవీఎంను అక్కడ స్టోర్ చేస్తున్న ప్రాంతానికి వచ్చి చూసుకొని వెళ్లాల్సింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల ఏదైతే 2:30 గంటల సమయంలో నానితో పాటు అతని అనుచరులతో పాటు తనకు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించిన గన్మ్యాన్తో వస్తుండగా ఈ విధమైన దాడి జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ దాడికి సంబంధించి సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన
బలంగా ఉన్న కూచువారిపల్లి అనే గ్రామంలో నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఏకంగా 8 మంది మహిళలు పురుషులు తేడా లేకుండా విచ్చలవిల్లిగా దాడులు చేశారు. ఆ గ్రామంలోకి ఈరోజు ఎస్పీతో పాటు గ్రామంలోకి వెళ్ళాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగింది. ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకన గ్రామస్తులు అడ్డుకొని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోనికి రానివ్వమని మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూచివారిపల్లికి సంబంధించిన సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ గొడవ జరిగింది. ఆ గ్రామంలో అతను ఒక్కడే వైసీపీ నాయకుడు, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ గ్రామస్తులు గ్రామంలో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా ఏజెంట్లను బయటకు పంపించి ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకోవాలని అతను ప్రయత్నించడంతో తాము అడ్డుకున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగింది. తర్వాత మహిళలపై సాయంత్రం ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అభ్యర్థి మోహిత్ రెడ్డితో పాటు అదేవిధంగా హర్షిత్ రెడ్డి ఆయన రెండో కుమారుడు వచ్చి దాడులకు పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటల వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కారును దగ్ధం చేశారని వీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గ్రామంలోకి వెళ్ళాలని చెవిరెడ్డి ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్పీతో పాటు వెళ్ళాలనుకున్నారు. ఎస్పీ చాలా మార్లు అక్కడ వెళ్ళడానికి ఇంకా ఏదైతే ఈవీఎంస్ని ఇంకా అన్ని జిల్లాల నుంచి సమూలంగా యూనివర్సిటీ స్టాక్ పాయింట్ వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్ళడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈవీఎం సెంటర్స్ దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. మనం చూడొచ్చు ఏదైతే పోలీసు వాహనం పైన కూడా దాడి జరిగింది. అలిపిరి సిఐ రామచంద్ర రెడ్డి యొక్క వాహనాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రతిదాడులు ఉద్రిక్త పరిస్థితి వద్ద యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందా టెన్షన్ వాతావరణంలో నెలకొంది. ఓవైపు పోలీసులు వీరిని సంధాయించడానికి ప్రయత్నిస్తూనే అదనపు బలగాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వారిని మాకు చూపించాలి, మా నాయకుడు పైన వచ్చారు ఇక్కడికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక మొగోడైతే వాడు ఇక్కడ వాళ్ళ అమ్మకి పుట్టినవాడైతే బయట రమ్మని వచ్చినారు. బ్యాలెట్ బాక్స్ దొంగతనం చేయడానికి వచ్చినారు. ఓడిపోతున్నామని ఆ భయంతో ఇట్ల మాదిగా ప్రవర్తించి బాక్సులను బావిల్లో వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మోహిత్ రెడ్డి ఇదంతా చేస్తున్నది. దీంతో పాటు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి నిన్న బూత్ కాడ అరాచకంగా ప్రవర్తించాడు. దీంట్లో అతనితో కూడా ఇన్వాల్వ్ ఉంది. రామచంద్రాపురం బాను నడవలూరు ఏం పేరు గణపతి రెడ్డి, పేరూరు కేశవులు వీళ్ళందరూ రౌడీజం చేశారు మా నాయకుడి పైన. వాళ్ళు రావాలి. మీ నాయకుడు సృహ తప్పిపట్టి పైన ఆసుపత్రికి తీసుకెళ్ళలేదా? కాదు, మీ నాయకుడు